చేసినటువంటి దాంట్లో బాలాకోట్ దాంట్లో ఇట్లాంటి డైవర్షన్ ఏం లేదు. లేదు క్యాజువల్ అటాక్ గన్మని వెళ్ళిపోయింది అంతే. అంటే ఫస్ట్ ట్రిప్ జరిగిన దాడి మనం చెప్పేదాకా తెలియలే, రెండో ట్రిప్ జరిగిన దాడి మనం చెప్పేదాకా తెలియలే, ఈ ట్రిప్ దాడి చెప్పి మరీ చేసాం. అంటే ఏమంటారంటే ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అంటారనమాట. శత్రువు ఊహించే లోపుగా వాడికి మనం షాక్ ఇచ్చాం, ఆ షాక్ వాడు కోలుకునే లోపు అంతా అయిపోయింది అక్కడ. ఇంకోటి వాడి అసమర్థత. ఎవడైనా మీరు అన్నట్టు మొన్ననగా జరిగిన తర్వాత మనం అంతా ప్రిపేర్ అవుతున్నామని తెలిసాక మా దగ్గర అద్భుతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, చైనా వాడు కుప్పలు తెప్పలు ఇచ్చాడు, టర్కీ వాడు ఎరగదీసేది ఇచ్చాడు అని సొల్లి కబుర్లు చెప్పుకున్నాడు కదా. అది దేనికి పనికిరావు, అన్ని అసమర్థమైనవి. అసలు భారత్ వేసే ఎత్తు ముందు, టెక్నాలజికల్ ఎత్తు ముందు వాడు ఫెయిల్యూర్ అన్నటువంటి నిరూపించారు ఇక్కడ. ఇక్కడ చూడండి వాళ్ళ ప్రెస్ బ్రీఫింగ్ లో సరిహద్దులోకి వెళ్ళి మరీ కొట్టడం, ఇక్కడే తెలివి చూడండి. మళ్ళీ ఎస్కలేట్ చేయలేదని పాకిస్తానే చెప్తోంది, అవును మనం కూడా ఎస్కలేట్ చేయలేదని చెప్తాం. సరిహద్దు దాటి వెళ్ళాల కానీ బాంబుని పంపించాం. సరిహద్దు యువతలే ఉన్నాం కాబట్టి వాడు దాని మీద కంప్లైంట్ చేయడానికి లేదు, అంతర్జాతీయంగా రద్దు చేయడానికి లేదు. సరిహద్దు యువతలే ఉన్నారు కాబట్టి యుద్ధం అనడానికి లేదు. సరిహద్దు యువతలే ఉన్నాం కానీ సరిహద్దు